ఉద్యమం అసలు ఓటేసిందా సార్? అవును. 20వ తారీఖు నాడు పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు 18వ తారీఖు నాడు రాజ్యసభలో ఆమోదం పొంది పార్లమెంట్కి వచ్చిన రోజు 7:30 సరైన ఓటే వేసలేడు కదా. మేమంతా ఢిల్లీలో ఉన్నాం. ఆయన ఆఫీస్ నుంచి పార్లమెంటుకు, పార్లమెంట్ నుంచి ఆయన ఆఫీస్కు తిరిగి రాత్రి 12 గంటల వరకు జైపాల్ రెడ్డి గారితో కలిసి కేక్ కోసుకొని కేకులు తిని ఆనందాన్ని మేము ఢిల్లీ వీధుల్లో విజయకేతనం ఎగురవేసుకున్న రోజు. మరి సార్ ఏడున్నాడో మాకు ఎవరికి తెలియదు. కానీ బిల్లు ఆమోదం పొందిన వెంటనే వచ్చేసి ఆయన చెప్పిన మెసేజ్ మీడియా వెనక ఉన్నా, నేను కెమెరాల వెనక నేను కూడా నిలబడి ఉన్నా. నాకు ఆ రోజే అర్థమైంది, నవ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ఫ్లోటింగ్ ద టీఆర్ఎస్ పార్టీ యాజ్ ఏ పక్కా పొలిటికల్ పార్టీ అని చెప్పిండు. ఆ రోజే నాకు జ్ఞానచక్షులు తెరుచుకున్నాయి. అంటే భ్రమలు తొలగిపోయినాయి. రాజకీయం చేస్తాడు, ఉద్యమాన్ని మంట కలుపుతాడు, ఉద్యమకారులను నాశనం చేస్తాడు, ఉద్యమకారులకు ఎలాంటి స్కోప్ లేకుండా ఎలాంటి స్టాండ్ లేకుండా చేస్తాడని ఆ రోజు నాకు నమ్మకం, పూర్తి నమ్మకం. 10 సంవత్సరాల తర్వాత అదే రుజువైంది. సో ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల మీద కేటీఆర్ అండ్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. కేసీఆర్ మళ్ళీ వాళ్ళు వచ్చి కాలు మొక్కిన మేము పార్టీలోకి తీసుకోం, మమ్మల్ని మోసం చేసిరని ఆయన ఏదో ఏడుస్తున్నట్టుగా కూడా ఏదో కొంత డ్రామా చేసినట్టున్నాడు. ఇక హరీష్ రావు అయితే ఇక ఉద్యమకారులని చీల్చలేరు మీరు అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఫిరాయింపులు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ మీద అనర్హత వేటేయాలి, ఎట్లా ఈరోజు చూస్తాం, సుప్రీంకోర్టు దాకా పోతామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ లైన్ అంతా కాలం గిర్రన తిరిగి మళ్ళీ వాడికి వచ్చి ఆగినట్టున్నది. సేమ్ కాకపోతే అప్పుడు కేసీఆర్ పవర్లో ఉన్నాడు, కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది, రివర్స్ అయింది. ఇప్పుడు సీము నెత్తురున్నోళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవి, సిగ్గు శరం ఉన్నోళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవి. మీరు ఏ ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేయలేదు, వాళ్ళు మిమ్మల్ని చెప్పు పెండలద్ది మూతి మీద కొట్టినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, సరే పోయింది, దరిద్రం ఒడిచింది, మాకు ఈ పార్టీ ఇక్కడికే పోయింది, నాశనం అయింది, బుడ నాశనం అయింది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెనక్కి తిరిగి ఒక్క మాట మాట్లాడితే మీ బతుకులు ఏడుంటాయి చెప్పండి. మీరే మీ పిల్లల మీద కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని, కేసీఆర్ని అడుగుతున్నాను నేను. మీ పిల్లల మీద ప్రమాణం చేసి స్టేట్లో మేము ఎవరి ఫోన్లో ట్యాప్ చేయలేదని చెప్పానండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయలేదని చెప్పాలా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అదే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను కూడా అడుగుతున్నాను నేను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమ్మెల్యే, వాళ్ళతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళని వదిలిపెట్టిన ఎమ్మెల్యేలు, వాళ్ళు వదిలిపెట్టబోతున్న ఎమ్మెల్యేలు అందరిని అడుగుతున్నా, మీ ఫోన్లు ట్యాప్ అయినాయా కాలేదా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పండి. మీరు ఫిష్ అయినరు కదా, మీరు ఇబ్బందుల పాలు అయినరు కదా, అయినందుకే కదా మీరు ఇప్పుడు ఏమాత్రం జనకకుండా తొణకకుండా పార్టీ మారిపోతున్నారు. వీళ్ళు మాత్రమే మిగులుతారు, ఈ నలుగురు మాత్రమే, ఆ నలుగురు అంతే. ఆ నలుగురు ఎందుకంటే ఇంకా ఆడకూతురు మొయ్యకూడదు వచ్చి ఎవరో వచ్చి మొయ్యనికే ఆయన దేవుడు ఆడికి తీసుకపోతే ఇంతవరకు వచ్చిన చెడ్డ పేరు చాలు. ఒక ఉద్యమ నాయకుడిగా ఎంతో ఉన్నతిలో ఎంతో పైన ఉన్న నాయకుడు ఒక్కసారి అధపాతాలనికి పడిపోయిండు. ఇక చాలు సారు, మీ సేవలు చాలు, మీ రాజకీయాలు చాలు. తెలంగాణ ప్రజలను ఈ రోజు వరకు లక్షల కోట్ల రూపాయలు నాశనం చేసి కౌలు రైతులను నట్టేట ముంచి నాశనం చేసి వాళ్ళ కుటుంబాలను రోడ్ల మీదకి లక్షల పట్టాదారు కాలం తీసేసి, పట్టాదారు కాలం పెట్టి ఆక్యుపేషన్ కాలంని తొలగించి వాళ్ళందరినీ ఉన్న పొలంగా రోడ్డు మీదకి ఇడిచిన పాపం అంతా మూట కట్టుకొని ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. అంటే మేము తయారు చేసుకుంటాం అంటున్నారు కదా, కొత్త శక్తిని, నవతరాన్ని, యువతరాన్ని చేసుకోండి. ఇంకొక 400 సంవత్సరాల పాటు మీరు కష్టపడి మళ్ళీ అధికారంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ 400 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడున్న కార్యకర్తలు ఎవరు అందరినీ వెళ్ళిపోయారు, మీరే పంపించేశారు. తెలంగాణ అని మీ బోర్డు మీద, మీ దుకాణం మీద పేరు తీసేసింది మీరే. తెలంగాణ ఉద్యమకారులను ఖరాబ్ చేసింది, పట్టించుకోండి, రోడ్డు మీదకి వదిలేసింది మీరే. చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళకు కేవలం 10 లక్షలు. ఇప్పుడు నీ బిడ్డకే 20 లక్షల గడియారం ఆమెనే చెప్తుంది, మరి ప్రవీణ్ కుమార్ గారేమో అది 70 లక్షల గడియారం అంటారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమో అది 3 crores అని అంటారు. ఆ వాచ్ డైమండ్స్తో కూడుకున్న వాచ్, అది దాని వర్త్ 3 కోట్ల. నీ బిడ్డకేమో 3 కోట్ల వాచ్, తెలంగాణ కొరకు చనిపోయిన కుటుంబాలకేమో 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగమా? ఆ ఉద్యోగాలు కూడా ఎంతమందికి ఇచ్చినావు అంటే ఆన్సర్ లేదు. శ్వేతపత్రం వదలండి, మీతో ఉంది కదా, మీరే కదా ఇచ్చింది. ఎంతోమందికి కళాకారులకు ఇచ్చినామన్నారు, 500 మంది కళాకారులకు ఇచ్చినామన్నారు. మరి కుటుంబాలు ఏం చేసినాయి? 1200 కుటుంబాలు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు కూడా కనీసం 1 కోటి రూపాయలు, మీ కులపోళ్ళకి ఇచ్చినట్టు 1 కోటి రూపాయలు, 100 కోట్ల రూపాయలు అడుగుతలేరు వాళ్ళు. 1 కోటి రూపాయలు ఇచ్చింటే ఈరోజు ఈ పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదు కదా. మొత్తానికి అందరికి ఫోన్లు ట్యాప్ అయినాయి సార్. 10 లక్షలు కాదు అని చెప్తే 43 హార్డ్ డిస్కులు. ఇప్పుడు పోయే ఎమ్మెల్యేలకు కూడా మంచి ఆన్సర్ దొరికింది. ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేసి నేను వెళ్ళిపోతున్నా. అవును, ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నారు. గౌరవం మీద మొన్నటి దాకా కలిసి ఉన్నావు, గెలిచినాము బీఆర్ఎస్ గుర్తు మీద అనే గౌరవంతో వాళ్ళు, వీళ్ళు శృతి మించి ఇట్లే మాట్లాడితే ఇప్పుడు నన్ను పిచ్చోని చేసిండ్రు.
నీవేం తక్కువ డ్రామా ఆడుతున్నావు? 10 సంవత్సరాలు నువ్వు వాళ్ళ ఫోన్లతో ఆడుకున్నావు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు, వాళ్ళతోన కప్పం వసూలు చేసుకున్నావు. అది ఏ రేంజ్ డ్రామా? ఆస్కారం మించిన డ్రామా అది. కేటీఆర్ అనేటోడు ఏడుపులు దుడుపులు ఏడ్చే మొవ్వని నమ్మకూడదని సామెత ఉంది. నీ డ్రామాలను చూస్తే నిజంగా అది గుర్తొస్తుంది. హీరోయిన్లు బతుకులు నాశనం, తెలంగాణ ప్రజల బతుకులు నాశనం. నువ్వు ఇచ్చినావంటే స్పష్టంగా రైతులు అంటున్నారు, రైతు బంధు ఇచ్చినంటే తాత జాగిరి ఇచ్చింది అమ్మ అని మూలెలకెళ్ళి తీసిచ్చింది అని అంటున్నారు. ప్రభుత్వ ధనమే కదా నువ్వు ఇచ్చింది. అదేదో నీ తాత జాగిరి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. అది కాకుండా మనం ఎలక్షన్ల ముందర చూసినాం, 100 ఎకరాలోనికి వచ్చిందంటే అంత బాధపడిపోతారు, అంత ఆయాసపడిపోతారు. అరే 100 ఎకరాలు వాడు వద్దురా, ఒక అరగర 200 గజాలు లేనివాడు ఉన్నాడు రా, వాడికి రూపాయి రాదు కదరా. అరే ఈడియట్, అరే స్టూపిడ్ ఫెలో. ఇప్పటికైనా నీ రాజకీయాలు మాను. నీవంటే గౌరవం ఉంది సమాజంలో, కొద్ది గొప్ప గౌరవం ఉంది. పర్సనల్ లైఫ్లు, ప్రైవేట్ లైఫ్లు ఎవరికైనా ఉంటాయి. అవి ఎవరైనా కానీ వాళ్ళ షేడ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరు కామెంట్ చేయట్లేదు, తాహతును మించి మాట్లాడట్లేదు. నేను తాహతు మించి మాట్లాడుతున్నా అని అనుకుంటే అది నీ కర్మ, నీ విఘ్నత. నువ్వు కుక్కలు అని మాట్లాడినప్పుడు నీకు విలువ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అందుకే నేను స్టూపిడ్ ఈడియట్ అనే మాటలు మాట్లాడుతాను. స్ట్రైట్గా నేను స్టాండ్ అయి ఉన్నా. ఒక ఈడియట్ని ఈడియట్ అనే అంటారు, ఒక స్టూపిడ్ని స్టూపిడ్ అనే అంటారు తప్ప వాడిని గొప్పోడు అంటే గొప్పోడు అని పొగిడినోడు స్టూపిడ్ అవుతాడు కదా. ఖచ్చితంగా ఇంత విఘ్నత లేని, రాజకీయ అనుభవం లేని ఒక విషపురుగును రాజకీయాలకు తీసుకొచ్చిన గొప్పతనం కూడా కేసీఆర్దే. నీ అయ్య చేసిందే ఇది. నీ అయ్య ఎవడైనా అంటారు కదా, నీ అయ్య జాగీర్ ఏమైనా ఉన్నదా ప్రభుత్వంలో? ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని విల్లాలు, ఇన్ని కార్లు, నీ కొడుకు అమెరికాలో చదువుడు, ఇవన్నీ ఏడుకెళ్ళి వచ్చినాయి బాస్. నీ జీతం ఎంత? 3 లక్షలు, 3,25,000. 10 సంవత్సరాల్లో తిప్పి కొడితే నీకు 3 కోట్లు 30 కోట్లు కూడా కాదు నీ ఆదాయం. నీకు విల్లాలు ఎక్కడివి, నీ భూములు ఎక్కడివి, ఇవన్నీ ఏడుకెళ్ళి వచ్చినాయి. సరే గిఫ్ట్గా ప్రేమపూర్వకంగా కొంతమంది ఇచ్చిండ్రు అనుకుందాం, ఓ 10% ఉంటుంది. కానీ ఈ 100కు 100% అయితే నీవు అవినీతి చొమ్ముతో సంపాదించుకున్న డబ్బులే కదా ఇవి. నీ పార్టీ ఫండ్ 13 కోట్ల రూపాయలు శరణాల శ్రీధర్ గారి నుంచి వసూలు చేసుకున్నావే, 2 కోట్ల రూపాయలు ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయినవే గన్నులు పెట్టి బెదిరించి. మరి అవి ఇవ్వమని అడుగుతుంటే 13 కోట్లు నీకేం తక్కువనా? కట్టకపోయేంత ఆస్తుంది ఒక 10 తరాలకు మీ అయ్య సంపాదించిండు. 10 తరాలకు స్పష్టంగా చెప్తున్నా, 10 తరాలకు సరిపోను. అందులో ఏమంటారు, మంగోలియన్ ఈడియసీతో పుట్టినా కూడా అని పిల్లలు ఇట్లా మంగోలియా ఉంటారు కదా, ఆడు 10 తరాలు వానికి అట్లాంటి కొడుకు ఒక 10 తరాలకు కొట్టినా కానీ వాన్ని ఏసీలో పెట్టి సాకేంత డబ్బు ఉంది, బలిసిన సంపాదన మీ అయ్యా సంపాదించి పెట్టిండు. మరి ఎందుకు ఇప్పటికైనా కానీ బాధల్లో ఉన్న వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయరాదా? విఘ్నత ఉంటే దాని గురించి మాట్లాడు, స్పష్టంగా మాట్లాడాలని తెలుస్తున్నా నేను. ఏదో పార్టీ సమ్మేళనాల్లో, పార్టీ దాంట్లల్లో అందరూ ఒక 50 మంది ప్రెస్ మీట్ పెట్టాలి, అవసరం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. ధైర్యం ఉన్నాడు కదా నువ్వు, గట్స్ ఉన్న యువ నాయకునివి కదా నువ్వు. ఇంకా ఈ రోజు కూడా కరిష్మా ఉందనుకుని ఫీల్ అవుతున్న నాయకునివి కదా నువ్వు. మరి ఎందుకు మాట్లాడవు? స్పష్టంగా మాట్లాడగలిగితే మాట్లాడు, లేదంటే ఓటమిని అంగీకరించినట్టు. 3-4 రోజులు నువ్వు మాట్లాడలేదనుకో, మేము మాట్లాడిందే నిజం అనుకుంటారు జనాలు. అనుకునేది మేము మాట్లాడేది నిజమే మాట్లాడుతున్నాం. రిమాండ్ కేసు డైరీల నుంచి మాట్లాడుతున్నాం, ప్రభుత్వ ఉత్తర్వుల నుంచి మాట్లాడుతున్నాం, ప్రణీత్ రావును ఊస్టింగ్ చేసిన ఆర్డర్ల దాని గురించి మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి ఆఫీస్లో ఇంకా నువ్వు చేస్తున్న స్పై గురించి మాట్లాడుతున్నాం. అందులో ఆర్డర్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, లేదా చెప్పు. యా, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫోన్ ట్యాపింగ్ పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.